బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఆస్తులు కాదంట కాపాడుకునేది, అంతస్తులు కాదు కాపాడుకునేది, నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటి మీద ధ్యాస పెట్టి వాడిని కాపాడుకోవడం కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ హృదయాన్ని భద్రపరుచుకోకుండా సొలొమోను తన హృదయాన్ని 1000 మందికి అప్పగించాడంట. ఎంతమందికి అండి? ఇప్పుడు టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే రాజ్యం ఇంట్లో. అవునా? అవునా కదా? టీవీ రిమోటు ఇంట్లో ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే రాజ్యం. వాళ్ళు ఏది పెడితే అదే చూడాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అవునా కదండి? వాళ్ళు ఏది పెడితే అదే చూడాలి. మన చేతిలోకి వస్తే మన రాజ్యం అయింది, వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ రాజ్యం అయింది. ఇప్పుడు సొలొమోను హృదయం యొక్క రిమోట్ ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే 1000 మంది భార్యల చేతిలోకి వెళ్ళిందంట ఒక రిమోట్. దేవునికి స్తోత్రం కలుగును. అంతకుముందు దేవుడి చేతిలో ఉండేది సొలొమోను యొక్క హృదయం. ఆ హృదయాన్ని దేవుడు చక్కగా మలిచాడు, ఎటువైపు వెళ్ళాలో అటువైపు మలిచాడు. ఇప్పుడు ఆ హృదయాన్ని ఏం చేశాడంటే సొలొమోను భార్యల చేతిలో పెట్టాడంట. ఈ భార్యలు ఏం చేస్తున్నారంటే సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పేశారంట. త్రిప్పేసిన కాడి నుంచి హృదయం త్రిప్పబడిన తర్వాత అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయాడు. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు. హృదయం త్రిప్పబడినటువంటి వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు